పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులందరూ అన్నదమ్ముల్లా కలిసిపోయే నియోజకవర్గాల్లో అదొకటి. అలాంటి సాంప్రదాయానికి తిలోదకాలు ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో అశాంతిని రాజేయటానికి పచ్చనేతలు చేస్తున్న కుట్రలను చూసి ప్రజలు అసహించుకుంటున్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం దర్శి. ఒక్క ఎన్నికల సమయం తప్పితే మిగతా సమయంలో ఇక్కడ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం కనిపించదు. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కక్షలకు కార్పణ్యాలకు తావు లేకుండా అందరూ అన్నదమ్ముల్లా కలిసి తిరుగుతూ ప్రశాంతంగా ఉంటూ వచ్చారు. దర్శి నియోజకవర్గం ప్రజలు నాన్ లోకల్ లీడర్స్ ను ఆదరించరు అనేది జగమెరిగిన సత్యం. ఈ విషయం తెలిసి కూడా 2024లో జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాకు చెందిన గొట్టిపాటి లక్ష్మిని కూటమి అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. అప్పటి నుండే ఈ నియోజకవర్గంలో అల్లర్లకు బీజం పడింది. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలోనే వైఎస్ఆర్సీపీకి చెందిన వారిపై అకారణంగా దాడులు మొదలయ్యాయి. టీడీపీ నేతల ఆగడాలు మితిమీరాయి. అవి రాను రాను ముదిరిపోయాయి. రాష్ట్రంలో పల్నాడు జిల్లా తర్వాత దర్శి నియోజకవర్గంలోనే ఎక్కువ గొడవలు జరిగాయి అనేంతగా ఎన్నికల సమయంలో పరిస్థితి దాపురించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దర్శిలోకి ఎంట్రీ ఇచ్చిన పల్నాడు ఫ్యాక్షన్ గొడవల సంస్కృతిని చూసి ఎన్నికల సమయంలో దర్శి ప్రజలు చీదరించుకున్నారు. 4 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో స్థానికుడు సౌమ్యుడు అయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని దర్శి ప్రజలు తమ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. స్థానికేతర నేత కూటమి అభ్యర్థి అయిన గొట్టిపాటి లక్ష్మిని దూరం పెట్టారు. దీంతో దర్శి నియోజకవర్గంపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు కూటమి అభ్యర్థి టీడీపీ నేత గొట్టిపాటి లక్ష్మి. వృత్తిరీత్యా మెడికల్ డాక్టర్ అయిన గొట్టిపాటి లక్ష్మి ప్రస్తుతం దర్శి నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంలోకి దూసుకువెళ్తూ ఆఫీసర్స్ చైర్లో కూర్చొని అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు సమాజంలో అశాంతికి బీజం వేస్తున్నారు. డాక్టర్ వృత్తిలో ఉన్న ఆమె ప్రజల ప్రాణాలు కాపాడాలి గాని ప్రజలపై దాడులను ప్రోత్సహించడం ఏంటని ఆశ్చర్యపోతూ దర్శి నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆగడాలు మితిమీరిపోయాయని చెప్పుకుంటున్నారు. పల్నాడుకు చెందిన కొంతమంది టీడీపీ నేతలను దర్శిలోని మండలాలకు ఇన్ఛార్జిగా నియమించి అధికారుల అండతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. గ్రామాలలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఇంతకాలం ఎలాంటి గొడవలు లేని గ్రామాల్లో కూడా పల్నాడు నాయకుల సహాయంతో టీడీపీ దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అల్లర్లు సృష్టించి అశాంతి రేకెత్తిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రశాంతంగా జరుపుకునే వినాయక నిమజ్జనం కార్యక్రమంలో సైతం వివిధ వర్గాల ప్రజల మధ్య చిత్సు పెట్టి కేసులు పెట్టించడం ఆమెకే చెల్లిందని దర్శి నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు తనను ఓడగొట్టారనే కక్షతో ఆమె ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కావాలని చూడండి సార్, మీరు థమ్స్అప్ సీసాలు ఎడ మా 2 ఇల్లు ఉంది సార్, ఇళ్ళ సొందన థమ్స్అప్ సీసాలు రాళ్ళు మేము ఇంట్లో కూడా ఉండకుండా అవతల పదారికి పోయినాం సార్. పిల్లలను పసిపిల్లలను తీసుకు సారా సీసాలు బీరువా సీసాలు అన్ని నూకారు సార్. ఏం చేశాం సార్? ఈ రకంగా తలకాయలు పగిలిని మా ఇళ్లలో ముగ్గురికి. 1 సంవత్సరం బొమ్మ తెచ్చుకున్నందుకు ఈ రకంగా చేశారు సార్. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి తెచ్చుకున్నాం, మేమేం అనలేదు సార్. సేవా కార్యక్రమాలతో ప్రజల మనసును గెలవాలి గాని ఇలా కక్షపూరిత రాజకీయాలతో కాదు అని దర్శి నియోజకవర్గానికి చెందిన అన్ని సామాజిక వర్గాల ప్రజలు అంటున్నారు. ఆమె ముందు తన తీరును మార్చుకోవాలని, గత సాంప్రదాయాలను కొనసాగేలా వ్యవహరించాలని, అప్పుడే ప్రజలు హర్షిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి సూచనలు సలహాలను టీడీపీ నేత గొట్టిపాటి లక్ష్మి పరిగణలోనికి తీసుకుంటుందో లేక ఫ్యాక్షన్ స్వభావంతో రెచ్చిపోతారో కాలమే సమాధానం చెబుతుంది.